హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఇక్కడ చూస్తున్నారుగా వడ్డీగా 8వ వారం అనేసి. సో 8వ వారం రానే వచ్చేసిందండి. 7 వారాలు చాలా ఫాస్ట్గా కూడా గడిచిపోయాయి, మధ్య మధ్యలో కూడా డిలే అయిపోయింది. నేను ఇక్కడ చెప్పాను ఆల్రెడీ 7th వీకే కాదు 8th వీక్ కూడా చేస్తాను, ఎందుకంటే ఆయన వడ్డీ కాసులవాడు కాబట్టి 8th వీక్ కూడా నేను కంపల్సరీగా 8వ వారం పూర్తి చేసేసుకొని ఆ ముడుపు మనం ఏమైతే కోరుకుంటామో ఆ ముడుపుని తీసుకెళ్ళి నేను నాకు వీలున్నప్పుడు తిరుమలకి వెళ్ళాలనుకున్నాను. బట్ నా విషయంలో అయితే నిజంగా చెప్తున్నాను, 2 days బ్యాక్ అంటే 13th శనివారము 8th వీక్ కంప్లీట్ అయిపోయింది. సప్త శనివారంలో 8వ వారము. నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేది మండే అనమాట. నేను మంగళవారం అంటే టుమారో అంటే మంగళవారము నేనైతే తిరుమలకి వెళ్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఏమనుకున్నాను అంటే, నేను ముడుపు కట్టేటప్పుడు కానీ లేదంటే నా కోరిక నెరవేరినప్పుడైనా కానీ నాకు వీలున్నప్పుడు నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వ్రతము అయిపోయిన తర్వాతనే నేను వెళ్దాము అనుకున్నాను. బట్ నాకు లక్కీగా 8th వీక్ అయిపోయిన 2-3 days తర్వాతనే నాకు దర్శనం టికెట్ బుక్ అయిపోయింది. అది కూడా కళ్యాణానికి నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. నాకు పోయిన సాటర్డే 8th వీక్ అయిపోయింది. నాకు ఇప్పుడు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. నేను రేపు టుమారో అయితే నేను స్టార్ట్ అవుతూ ఉన్నాను తిరుమలకి. అయితే వెనస్డే మార్నింగ్ నాకు 11 o'clock అయితే కళ్యాణం అయితే టికెట్స్ బుక్ అయిపోయినాయండి. చూడండి ఎంత లక్కీ అనమాట. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. అంటే నేను వెళ్ళగలనా లేదంటే ఇంకా ఏమైనా డిలే అవుతుందా, అప్పటికప్పటికి దర్శనం అనేది అవుతుందా, నార్మల్ దర్శనం కూడా కాదు కదా, 3 months ముందే చెప్పాలి కదా. మా అక్క వాళ్ళ హస్బెండ్ పొలిటికల్లో ఉన్నారనమాట. సో మా బావ ద్వారా మేము కొంచెం రికమెండేషన్తో మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు ముడుపును కూడా దేవుడికి హుండీలో వేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వ్రత విధానంలో కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శనేశ్వరుడు కూడా పూజ చేసినట్లే అని చెప్తారు శనివారం పూట. సో అలా కూడా అనుకున్నాను. తర్వాత ఆయన వడ్డీ కాసులవాడు కాబట్టి 7th వీకే కాదు 8వ వారం కూడా చేద్దాము వడ్డీగా అనేసి నేను 8th వీక్ అయితే ఫినిష్ అయిపోయిందండి. అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ ఇస్తూ ఉన్నాను. ఇంకా నాది రేపే ప్రయాణం అనమాట. సో 8th వీక్ అనమాట. నేను 7th వీక్లోనే అందరికీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చేసాను అనమాట. 8th వీక్ అంటే ఈ 8th వీక్లో కూడా ముగ్గురిని పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి భోజనం అయితే పెట్టానండి. నాకు లక్కీగా ప్రతి వారం నాకు ఎవరో ఒక్కరికైనా నేను తాంబూలం ఇచ్చి భోజనానికి అయితే పిలుస్తూ ఉన్నాను. హాయిగా ఈ 8 వారాలు పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. ఈ వెంకటేశ్వర స్వామి వ్రత విధానం ప్రకారము మనము ఏమైతే కోరుకుంటామో ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ పూజ అనేది చాలా నిష్టగా కూడా చేయాలండి. కానీ యూట్యూబ్లలో చూస్తే రకరకాలుగా చెప్తూ ఉన్నారు పూజా విధానం. బట్ మనకి తెలిసినంతలో పూజ చేయడం కూడా చాలా ఉత్తమం అండి. పూజ అనగానే తెలుసు కదా, ముందు రోజు క్లీనింగ్ చేసేసుకొని మార్నింగ్ లేచేసి ఇక్కడ ప్రసాదాలు అయితే వండుకుంటూ ఉన్నాను. ఆయనకి ప్రీతికరం కాబట్టి కంపల్సరీగా బెల్లమన్నం అయితే ప్రతి వారం నేను పెట్టుకుంటూ ఉన్నానండి. మనకి టైం అనేది సరిపోదు అనమాట, అయినా కూడా పర్వాలేదు అనేసి ఇది కంపల్సరీగా స్కిప్ చేయకుండా బెల్లమన్నం అయితే ప్రతిసారి పెడుతూ ఉన్నాను. వడపప్పు, పానకము, పంచామృతము, దాని తర్వాత చల్లిమిడి పెడుతూ ఉన్నానండి. ప్రతి వారము అయితే 5 రకాలు చేసి 3 రకాల పండ్లుగా పెడుతూ ఉన్నాను అనమాట. సో రాహుకాలం వచ్చేలోపే నేను పూజా విధానము అయిపోవాలి అంతా అనేసి పెట్టుకున్నాను. ప్రతి వారం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మేము పూజ చేస్తున్నామండి. అంటే పూజ దగ్గర తను హెల్ప్ చేస్తాడు, బట్ పూజ చేసే టైంలో కంపల్సరీ మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పూజ చేస్తున్నామండి. అదైతే నాకు చాలా సంతోషం అనిపించింది. 8 వారాలు కూడా మంచిగా పూజ చేశాను. దేవుడి గదిని దగ్గరికి వెళ్ళి మొత్తం శుభ్రం చేసేసుకొని నైటే శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు దేవునికి మనం పీఠం ఏర్పాటు చేసుకున్నాం కదా, మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో ముగ్గుతో పెట్టేసుకొని దేవుణ్ణి అయితే ఇక్కడ కూర్చోబెడుతున్నానండి. ప్రసాదాలన్నీ అన్నీ చేశానండి. పిండి దీపాలు కూడా చేశాను, అంతా రెడీగా పెట్టుకున్నాను. స్వామివారికి కూర్చోపెట్టడానికి ఇక్కడ నేను వస్త్రం పరిచేసి, అంటే ఖచ్చితంగా తెలుపు కాకుండా పచ్చ వస్త్రాన్ని వేస్తేనే చాలా మంచిది అంటారు. అందుకే నేను పచ్చ వస్త్రమే వేస్తూ ఉన్నాను. మొదటి నుంచి వేసేసి దానిపైన కొంచెం బియ్యం వేసేసి స్వామివారి పీఠం మీద దేవుని అయితే పెడుతున్నాను. నా దగ్గర బొమ్మ ఉంది కాబట్టి బొమ్మతోనే పెట్టుకుంటున్నాను. కానీ నాకు 8th వీక్లో
నేను ఈ పూజ చేసే ముందు రోజుకు మా నాన్న ఊరి నుంచి వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే పెద్ద తెచ్చాడండి. మీకు పెడతాను చూడండి ఇక్కడ ఫోటో. చూసారుగా పటం వచ్చేసి మా ఇంటికి ముందు రోజే వచ్చిందనమాట. 8th వీక్ పూజ చేద్దాం అనుకున్న ముందు రోజే మా ఇంటికి అయితే పటం వచ్చేసింది. నేనేమనుకున్నానంటే మాది పూజా గది అనేది చిన్నది కదా, ఎందుకు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చేసుకొని, రెంట్ హౌస్ కదా, మళ్ళీ ఎక్కడికైనా వెళితే అవి పట్టక ఎక్కడైనా మళ్ళీ పక్కన పెట్టేకి ఇవంతా ఎందుకు అన్నట్లు ఆలోచించు నేను ఆ విగ్రహంతోనే నేను ఇన్ని రోజులు పూజ చేశాను. బట్ మా నాన్న అయితే వుడ్తో తీసుకొని వచ్చాడనమాట పటం అనేది. చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇంకా దేవుణ్ణి కూడా అక్కడ పెట్టి పూజించాను. మనము ఏ పూజ చేసినా ఫస్ట్ మనము గణపతిని అయితే ఫస్ట్ పూజించుకోవాలి. పసుపు ముద్దతో గౌరీ గణపతిని మనం పెట్టేసుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అక్కడే నేను ప్రతిసారి ముడుపు కూడా పెడతానండి. సో నాకైతే అది అలవాటు. అంటే ఈ రోజనే కాదు, వినాయక చవితి వచ్చినా లేదంటే ఇంకా వేరే ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా పసుపుతో అయితే నేను గణపతిని చేసుకొని పెడతాను. పిండి దీపాల కింద మనం వేరేది ఏదైనా ప్రమిదలైనా పెట్టుకోవచ్చు, ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఆకుల మీద పెడతానండి. ప్రతిసారి 7 ఆకులు 7 దేవుడివి పిండి దీపాలు 2 ఒత్తులుగా పెట్టేస్తానండి. చాలామంది 3 ఒత్తులు పెట్టి 4 ఒత్తులు కూడా పెడతారు. బట్ నాకైతే తెలీదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారము, ఒక్కొక్క సాంప్రదాయము, ఒక్కొక్క ఊర్లలో. నాకు తెలిసినంతలో నేను చేసే పూజా విధానం కొంచెం గ్యాదర్ చేసింది నీలాగే చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను ఏమైనా చేసుకోవాలా నెక్స్ట్ ఇయర్ కానీ అనుకున్నా కూడా ఇలాగైతే పూజ చేసుకుంటాను. నాకైతే చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూజ చేసినప్పుడు నాకు ఒక మంచిగా ఒక పాజిటివ్ వైబ్ లాగా కానీ, మనకి ఏదైనా కానీ ఒక కోరిక నెరవేరలేదంటే ఈయన మనకు నెరవేరుస్తున్న కాన్ఫిడెంట్ కూడా నాకు ఉందండి. లేటుగా అయినా నాకు ఇస్తాడు, ఏదైనా కానీ నాకు జరుగుతుంది ఆ కోరిక అనేది పక్కా నమ్మకం ఉంది. నేను అనుకుంటాను ఏదో ఒక టైంలో మా హస్బెండ్ పూజ చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్తారో అట్లా కుదరకపోవచ్చు అని ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను. బట్ ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పూజ ఫినిష్ చేసేసుకొని తనైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతాడనమాట. సో నేనైతే ఇతనితో కంపల్సరీగా చేద్దాము పూజ. ఇంటి యజమానితో పూజ చేసినా కూడా చాలా మంచిదే అంటారు కదా. సో నేను మా హస్బెండ్తో కలిసి ఇద్దరం ఈ 8 వారాలు అయితే సక్సెస్గా చేశానండి. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అన్ని ఒత్తులు పెట్టేసుకొని నేను ఇక్కడ కొబ్బరి నూనె వాడుతున్నానండి. చాలామంది నువ్వుల నూనె, ఆవు నెయ్యి లేదంటే గీ వాడమంటారు. మాది ఆంధ్ర అనమాట. సో మా నాన్న గానుగ నూనె దగ్గర కొబ్బరి నూనె ఆడిస్తూ ఉంటారు. ఒక 5-6 ప్యాకెట్లు అయితే హాఫ్ లీటర్ తెప్పించుకొని పెట్టుకున్నాను, ఒక 2-3 కిలోస్. సో నేను ఈ 3 కేజీల ఆయిల్ కూడా నాకు ఈ పూజకే సరిపోయిందండి. చాలానే కొంచెం ఆయిల్ పడుతుందన్నమాట. ఎందుకంటే మిగతా నార్మల్ టైంలో నేను నార్మల్ ఆయిల్తోనే పూజ చేస్తాను. కేవలం ఈ 7 శనివారాల వ్రతం అప్పుడు మాత్రమే ఆ నూనెతో నేను దీపం పెట్టేదాన్ని. సో మంచికైతే దీపం కూడా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొడుతూ ఉన్నాడు అనమాట. టెంకాయ రెస్పాన్సిబుల్ మాత్రం మా హస్బెండ్కే ఇస్తాను. ఎందుకంటే ప్రతిసారి టెంకాయ కొట్టాలన్నా నా చెయ్యి అంతా బాగా అదిరిపోయేది, ఒక్కొక్కసారి చెయ్యి కూడా కట్ అయిపోయేది అనమాట. సో ఆ క్రెడిట్ అంతా మా హస్బెండ్కే ఇస్తాను. ఎప్పుడో ఒకసారి నేను టెంకాయ కొట్టేది. వాటర్ అయితే నేనే తాగేస్తాను. సో టెంకాయ కొడితే మంచిగా పగిలిందండి. తొట్లు అంటారు కదా, తొట్టిలాగా పగిలిందనమాట. ఇట్లా పగిలితే మనకి ఏదో అదృష్టము అని చెప్తారు. తర్వాత టెంకాయలో మోజు వచ్చినా కూడా మనకి మంచి జరిగినట్లే అంటారు. బట్ మేము ఈ మధ్య కాలంలో వినాయక చవితికి కానీ తర్వాత ఇట్లా పూజ చేసినప్పుడు ప్రతిసారి తొట్లే పగులుతుందండి. చూడాలి మాకు అదృష్టం అనేది ఎప్పుడు ఉందా అనేది మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. పూజ అయిపోయింది. హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ నేను 7 అగరబత్తీలతో నేను హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి, అగరబత్తీలతో. సో మొత్తం ఇంటికంతా బాగా ధూపం కూడా వేసుకోవచ్చు అండి. ఆ రోజు చాలా మంచిది అన్నమాట. మనం ఇలా పూజలు చేసుకున్నప్పుడు ఇలా ధూపం వేసుకున్నా కూడా చాలా మంచిది ఇంటికి కూడా. మాకు హాల్లో ఒక షోకేస్ ఉందన్నమాట. విఘ్నేశ్వరుడు, తర్వాత మా అమ్మ ఫోటోకి, తర్వాత రాధాకృష్ణుడు ఫోటో కూడా ఉందన్నమాట. సో వాటికన్నిటి కూడా నేను ఎప్పుడు పూజ చేసినా హారతి అయితే ఇచ్చుకుంటాను అనమాట. తర్వాత బయట తులసి చెట్టు ఉంది గడపమాలకి, సూర్యుడు కూడా దండం పెట్టేసుకుంటాను.
నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, మీకు గనక నా వీడియోస్ ఏమైనా నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఇల్లంతా కర్పూర హారతి కూడా ఇచ్చుకుంటూ ఉన్నాను. నేను ఈ 7 శనివారాల వ్రతం అప్పుడు ఖచ్చితంగా ఈ వ్రతం రోజున నేను చీర కట్టుకొనే పూజ చేస్తానండి. ఎందుకంటే మనం చేసే పూజ చీర కట్టుకొనే చేయాలంట అండి. అది సాంప్రదాయంగా ఉంటుందన్నమాట. నిండుగా దేవుడికి కూడా మనం కనపరావాలి. నిండుగా అనేది గాజులు, బొట్టు, కుంకుమ, మనం కట్టుకున్న చీర. కానీ కొంతమంది పసుపు వస్త్రం కట్టుకుంటారు, బ్లాక్ వస్త్రం కూడా కట్టుకుంటారు. నేనైతే 7th వీక్లో నల్ల చీర కట్టుకొని కూడా నేను చేశాను. శనేశ్వరుడికి పూజ చేసినట్లే అని చెప్పారు కాబట్టి. సో 7వ వారంలో కూడా నేను బ్లాక్ సారీ కట్టుకొని చేశాను అనమాట. నేను యాక్చువల్గా చెప్పాలంటే పూజ చేసేటప్పుడు డ్రెస్ అయినా వేసుకుంటాను. బట్ ఈ వ్రతం అప్పుడు కంపల్సరీగా చీర కట్టుకునే చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని పనులు చేసేసుకొని దాని తర్వాత శారీ కట్టేసుకొని దీపం అయితే పెట్టుకుంటానండి. తర్వాత దేవుడికి దండం పెట్టేసుకొని మా ఆయనగారి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను. చాలామంది చెప్తారు, అంటే కొంతమంది ఈ వ్రతం అప్పుడు మనము పరుపు మీద నిద్రపోకూడదు, మధ్యాహ్నం టైంలో నిద్రపోకూడదు, తర్వాత చాప మీదనే నేల మీదనే నిద్రపోవాలి అని. తర్వాత వచ్చేసి నైట్ టైమ్స్ ఫుడ్ అనేది అంటే రైస్ ఐటెంతో ఫుడ్ తినకూడదు, ఏదైనా అల్పాహారము టిఫిన్ ఐటమ్స్ తినొచ్చు. ఇలా అయితే రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారము అలా చెప్తూ ఉంటారు. నేను వచ్చేసి ఇక్కడ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా పాటించారో నేను కూడా అలానే పాటిస్తూ ఉన్నాను అనమాట. సో నైట్ టైం వచ్చేసి నేను టిఫిన్ తింటాను, మార్నింగ్ ఉపవాసం, ఆఫ్టర్నూన్ భోజనం తింటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ పూజా విధానం మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇక నేను ఏమేమి ప్రసాదాలు చేశాను, ఏమేమి నైవేద్యాలు ఆయనకి సమర్పించుకున్నాను అన్నది మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ పూజ చేయంగానే చాలా అంటే కాళ్ళు అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ముందు రోజు నుంచి కష్టపడతాను కాబట్టి. తర్వాత సాటర్డే కూడా చాలా వర్క్ ఉంటుందన్నమాట. మినిమం 3 to 4 hours పైగానే మనకి ఈ కష్టం అనేది ఉంటుంది. నేను ఇంత చూపిస్తున్నానంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందన్నమాట. బట్ నేను ఈ పూజ అంతా అయిపోయినాక ఏమంటారు ఆ దేవుణ్ణి దీపంలో నుంచి చూస్తానన్నమాట. దీపం వెలుగులో ఎంత కాంతివంతంగా ఉంటారంటే ఆయన చాలా అందంగా కనిపిస్తారు. ఆ కాసేపు అలా చూస్తేనే అసలు నేను చేసిన కష్టం కూడా నాకు కనపడదన్నమాట. సో ఇది మా పూజా గది అన్నమాట. అందువలన నేను దేవుడి పీఠాన్ని పెట్టేసుకొని నేను పూజ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ షోకేస్లో మా అమ్మ ఫోటో, తర్వాత విఘ్నేశ్వరుడు, వీళ్ళందరికీ కూడా మంచిగా పూజ అయితే చేసుకుంటాను. పూలు పెట్టేసుకొని నేను హాల్లోనే దేవుని పీఠాన్ని అయితే పెట్టుకున్నానండి. 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్ళాలి, దర్శించుకోవాలి అని. సో నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. బట్ నేను పూజ చేసిన లాస్ట్ డే అంటే 8th వీక్ కూడా నేను మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయనకి టెంకాయ కొట్టేసుకుని అర్చన అయితే చేయించుకున్నాము. ఎందుకు అంటే నేను ఆడే వెళ్ళినా కూడా మంచిదే కదా, వెళ్దాము అనే హోప్తో మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉంటే 8th వీక్ అనేసి తను కూడా తీసుకెళ్ళాడు. సో అర్చన చేయించాము మా ఇద్దరి పేరు మీద అనమాట. అందుకే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఆ రోజే వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి అనమాట. పుట్టకి పాలు పోస్తే కూడా మంచిది అని అంటే నేను ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళి మళ్ళీ నాగులకు కూడా పుట్టకి పాలు పోసాను. మా ఇంటికి ప్రతి టెంపుల్ నియర్ బైలోనే ఉంది అనమాట. 200 meters 300 meters అంతేనే, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే లేదనమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్లో విఘ్నేశ్వర్ని కూర్చోబెట్టినారనమాట. సో అది కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అయ్యప్ప స్వామికి మెట్లు లాగా 18 మెట్లు పెట్టి ఇక్కడ విఘ్నేశ్వర్ని అయితే పెట్టారు. అందుకే కొంచెం బాగుంది కదా అనేసి ఒక క్లిప్ అయితే పెట్టాను అనమాట. గోల్డ్ కలర్ టైప్లో విఘ్నేశ్వర్ని అయితే సెట్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. ఇది మా ఇంటి బ్యాక్ సైడే అనమాట. సో ఈ టెంపుల్లోనే నాగులకి పాలు కూడా వేసాము, సుబ్రహ్మణ్య షష్ఠి అని. సో ఇది అండి వీడియో.
సప్త శనివార వ్రతము అనేది మొత్తం పూర్తయిపోయిందండి. 8 వారాలు కూడా చాలా చక్కగా అయితే ఫినిష్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ అంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ, తర్వాత ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కానీ, వ్లాగ్స్ కానీ, తర్వాత ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ నేను పెడుతూ ఉంటాను. ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకే, మీరు చేస్తున్నారు కదా అనేది కొంచెం మంచి మంచి వీడియోస్ కూడా, నేను కుకింగ్ వీడియోస్ కూడా నేను మంచిగా అయితే షూట్ చేసి పెడుతూ ఉంటాను. కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.